టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికాకు 177 పరుగుల టార్గెట్ ఇచ్చింది టీమిండియా. విరాట్ కోహ్లీ మరోసారి అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వరుస వికెట్లు పడుతున్నా క్రీజ్లో నిలదొక్కున్న విరాట్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఓపెనర్గా క్రీజ్లోకి వచ్చిన కోహ్లీ రోహిత్ ఫస్ట్ 2 బాళ్లను బౌండరీకి పంపాడు. దూకుడైన ఆటతో పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. రెండో ఓవర్లో భారీ షాట్కి ప్రయత్నించిన కెప్టెన్ రోహిత్ మహారాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఫస్ట్ వికెట్ 23 పరుగుల వద్ద టీమిండియా కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో పవర్ ప్లే ముగియకుండానే కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్న కోహ్లీ క్రీజ్లో నిలదొక్కునే ప్రయత్నం చేశాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఫోర్లు కొడుతూ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశారు. అక్షర్ పటేల్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కబెట్టాడు. మరో ఎడ్జ్లో అక్షర్ 31 బంతులో 47 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కీలక సమయంలో అక్షర్ రన్అట్ కావడంతో మళ్లీ స్కోర్ కాస్త నెమ్మదించింది. ఇటు శివం దూబే కూడా ధాటిగా ఆడడంతో 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 176 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో మహారాజ్కు 2, రబాడా, జాన్సన్కు తలో వికెట్ పడింది. టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికాకు 177 పరుగుల టార్గెట్ ఇచ్చింది టీమిండియా. విరాట్ కోహ్లీ మరోసారి అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వరుస వికెట్లు పడుతున్నా క్రీజ్లో నిలదొక్కున్నాడు విరాట్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఓపెనర్గా క్రీజ్లోకి వచ్చిన కోహ్లీ రోహిత్ ఫస్ట్ 2 బాల్ను బౌండరీకి పంపారు. దూకుడైన ఆటతో పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. రెండో ఓవర్లో భారీ షాట్కి ప్రయత్నించిన కెప్టెన్ రోహిత్ మహారాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఫస్ట్ వికెట్ 23 పరుగుల వద్ద టీమిండియా కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో పవర్ ప్లే ముగియకుండానే కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్న కోహ్లీ క్రీజ్లో నిలదొక్కునే ప్రయత్నం చేశాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఫోర్లు కొడుతూ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశారు. అక్షర్ పటేల్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కబెట్టాడు. మరో ఎడ్జ్లో అక్షర్ 31 బంతులో 47 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కీలక సమయంలో అక్షర్ రన్అట్ కావడంతో మళ్లీ స్కోర్ కాస్త నెమ్మదించింది. ఇటు శివం దూబే కూడా ధాటిగా ఆడడంతో 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 176 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లో మహారాజ్కు 2, రబాడా, జాన్స్కు తలో వికెట్ దక్కింది.